హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు రాజేష్ మహాసేన గారి గురించి కాస్త మాట్లాడాలండి మీ దగ్గర. రాజేష్ మహాసేన అనగానే ముందైతే ఎవరికి గుర్తురానటువంటి వ్యక్తి, కానీ ఇప్పుడు మాత్రం రాజేష్ మహాసేన అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రేక్షకులకి ఆల్మోస్ట్ తెలిసిన ఒక వ్యక్తి. రాజకీయంలో ఎవరైతే రాజకీయం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో అందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఈయన. ఇంతకు ముందు నేను చూసినప్పుడు కూడా రాజేష్ మహాసేనాని అంతగా వీడియోస్ కూడా చూసేవాడిని కదండి. ఎప్పుడైతే ఒక తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ చాలా సపోర్టివ్గా అతను మాట్లాడడం జరిగిందో అప్పటి నుంచి నేనైతే ఈయన వీడియోస్కి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఈయన వాయిస్ అలా ఉంటుందండి. ఆ వాయిస్లో బేస్ కానివచ్చును, ఆ వాయిస్లోని ఒక గంభీరం కానివచ్చును, ఆయన మాట్లాడే తీరు కానివచ్చును, ఆయన ఒక ఇది ఏంట్రా అదే ఏమన్నా టాపిక్ ఎత్తుకున్నాడు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఆయన మాట్లాడడం కానివచ్చు. ఇవంతా చూసి ఆయనకు ఒకలాగా ఫ్యాన్ లాగా మారిపోయాను అనమాట నేను. ఆయన ఎలా అయితే ఒక ఈ మహాసేన అనే దీనికి వచ్చారో, ఈ మహాసేన రాజేష్ మహాసేన అనేది ఎలా యూట్యూబ్ ఛానల్ పెట్టారో, అంతకుముందు ఆయన ఎలా ఒక రఫ్ అండ్ టఫ్గా ఒక గూండాగిరి దాదాగిరి లాగా ఉండే నేను ఎలా ఇలా అయ్యానో అనేసి అంతా ఆయన స్టోరీ వింటూ ఆయన వీడియోస్ చాలా వీడియోస్ చూస్తూ ఇంత ఒక కసి ఉండే వ్యక్తి, ఇంత సమాజం గురించి ఆలోచించే వ్యక్తి అనేసి అయితే నేనైతే ఖచ్చితంగా అనుకున్నానండి ఆయన గురించి. తర్వాత ఆయన ఎప్పుడైతే కళ్యాణ్ గారిని పొగుడుతూ కళ్యాణ్ గారిని ఇచ్చేస్తూ ఉన్నాడో అప్పుడు జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఈయన గురించి తెలుసుకోవాలి, ఈయన మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. తర్వాత ముందుగా ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఆయన ముందు ఏ పార్టీలో ఉన్నాడ్రా అని చెప్పేసి మీకైతే చెప్పాలి. ఆయన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం అయితే జరిగిందండి. అందరూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే కొందరికి జగన్మోహన్ రెడ్డి గిడతారు, కొందరు గిట్టేలేదు. ఆయన ఎలా పరిపాలిస్తాడో, వాళ్ళ నాయనలాగా పరిపాలిస్తాడా లేదా అని చెప్పేసి అయితే కొందరికి ఉంటుంది. కాబట్టి అలా వీళ్ళు కూడా అలా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకోవడం అయితే సహజము. కాకపోతే అలా అనుకున్నాడో ఏమో రాజేష్ మహాసేన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి అయితే సపోర్ట్ చేశాడు. తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టడము, వాళ్ళని విమర్శించడం కూడా జరిగింది జనసేనని మళ్ళీ తెలుగుదేశం పార్టీని. రాజేష్ మహాసేన గారు చాలా డౌన్ఫాల్ చేసుకొనేసి వాళ్ళని తిట్టేసి వైసీపీ పార్టీ విజయానికి ఎంతో కొంత తన వంతు సహాయంగా మారడం అయితే ఖచ్చితంగా జరిగిందనేసి చెప్పుకోవచ్చును. తర్వాత ఎటువంటి కొన్ని కారణాల వల్ల తను వైసీపీ పార్టీని వదిలేసి మళ్ళీ స్వతహాగా ఈ రాజేష్ మహాసేన అనే ఒక ఛానల్ పెట్టి దాంతో నుంచి చాలా పాపులర్, అప్పుడుదా సోషల్ మీడియా ఇంప్రూవ్ అవుతూ ఉండింది కాబట్టి చాలామంది దీనికి కనెక్ట్ అయ్యే విధంగా అయితే మారడం అయితే జరిగిందండి. అందరూ వచ్చేసి రాజేష్ మహాసేన వచ్చి చాలా నీతివంతుడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అవుతుకు వచ్చారనుకున్నారు. కాకపోతే ఎందువలన అతను అవుట్ సైడ్కి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అని చెప్పి ఎవరికి అయితే తెలియదు. కొంతమంది ఏమంటారంటే తనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను అలా వచ్చాడు అని కొంతమంది అలా అయితే అనడం అయితే జరిగింది. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ అప్పట్లో కళ్యాణ్ గారు ఆయన పైన దాడి జరిగిందండి. రాజేష్ మహాసేన పైన వైసీపీ పార్టీ వాళ్ళు దాడి చేశారు అనగానే కళ్యాణ్ గారు దానికి స్పందించి ఒక మంచి వ్యక్తి పైన దాడి చేయకూడదు, ఒక న్యాయాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళపైన దాడి చేయకూడదు అని చెప్పేసి ఆయన అయితే డైరెక్ట్గా రాజేష్ మహాసేన గారికి ఫోన్ చేసి మరీ మాట్లాడడం జరిగింది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కానీ ఇప్పుడు తన న్యాయానికి పట్టుబడి ఉన్నాడు, న్యాయం ధర్మం యావదైనా అర్థం చేసుకునేసి మన న్యాయం పక్క సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కళ్యాణ్ గారు తెలుసుకున్నారు. కాబట్టి ఆయన మాట్లాడడం జరిగింది. అప్పుడైతే ఆయన ఒక ఎక్స్ప్రెషన్స్ చూడాలండి రాజేష్ మహాసేన గారి. పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారు, ఆయన లాంటి గొప్ప వ్యక్తి లేరు, ఆయన నాకు ఫోన్ చేసేది ఏంటి అని చెప్పేసి సార్ నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తా ఉంది సార్, మీలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేయడం ఏంటి సార్, మీలాంటి నీతివంతుడు మీలాంటి న్యాయవంతుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారు ఇలా అలా అని చెప్పేసి చేశారండి. తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చంద్రబాబు నాయుడు కొంచెం సానుకూలంగా చూశారో రాజేష్ మహాసేన, అప్పుడు ఆయనకి తెలుగుదేశం పార్టీ మగేశారండి. అయ్యో చంద్రబాబు నాయుడు ఇంత గొప్ప, లోకేష్ గారు అంత గొప్ప అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి భజనే చేస్తా
ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి. కళ్యాణ్ గారికి కూడా కాస్త భజన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కళ్యాణ్ గారు వర్క్ తీరు అట్లా ఉంటుంది కాబట్టి ఎవరు విమర్శించేకి తాను తావియ్యడు కాబట్టి ఈయన కూడా భజన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఆయన రాజేష్ మహాసేన ఎలక్షన్ టైంలో ఈయనకి సీట్ ఇవ్వలేదు, కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చారు అని చెప్పేసి, అంతటి మహాన్ వ్యక్తి, ఆయన లాంటి గట్స్ ఉండే వ్యక్తి, ఆయన లాంటి మంచి వ్యక్తి రావాల సమాజంలోకి అని చెప్పిన వ్యక్తి మహాసేన రాజేష్ గారు ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే. కొందరికి మాత్రమే తెలిసిండేదేమో, అది ఇప్పుడు నేను చెప్తాను వినండి. కళ్యాణ్ గారికి ఎవరు ఓటు వేయకండి, అకస్మాత్తు కళ్యాణ్ గారికి ఓటు వేయొద్దు, కళ్యాణ్ గారి పార్టీ తరఫున ఎక్కడ ఎవరు నిలబడ్డా కళ్యాణ్ గారు నిలబడిండారు అని చెప్పేసి తెలుసుకోండి, వాళ్ళకి మాత్రం ఓటు వేయద్దండా. మేము మహాసేన తరఫున మేము గెలిచి చూపిస్తాము ఆపోజిట్గా నిలబడి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కాకపోతే వీళ్ళని నమ్మి వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, మేమంతా సబ్స్క్రైబ్ చేసుకోండేదే పవన్ కళ్యాణ్ గారిని ఒక న్యాయం ధర్మానికి నువ్వు సపోర్ట్ చేసావని చెప్పేసి అన్నా రాజేష్ అన్న. అలాంటిది నువ్వు ఒకరోజు వైసీపీ పార్టీ కండువా కప్పుకుంటావు, ఒకరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటావా, ఒకరోజు మా అన్ని పవన్ కళ్యాణాన్ని తలపైన పెట్టుకుంటావు, ఒకరోజు ఆయన నెత్తి కింద పెడతావు, ఒకరోజు లోకేష్ గారిని తలపైన పెట్టుకుంటావా, నీకు ఎవరు మంచి చేసే వాళ్ళని తలపైన పెట్టుకుంటావు అంటే నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అన్న. నిన్ను నమ్మి అయ్యో ఎంత మంచి వ్యక్తిరా అని చెప్పేసి మేమంతా ఎంత నమ్మిండామో దానికంతా వచ్చేసి మీరు రివర్స్ అయిపోతూ ఉంటారన్న. దయచేసి ఇలా రివర్స్ కావద్దండా. పవన్ కళ్యాణ్ అన్నకు మాత్రం దయచేసి ఎవరు మోసం చేయాలని చెప్పి చూడొద్దండా. ఆయన లాంటి మంచి వ్యక్తి అయితే ఎవరూ లేదు, 100% చెప్తాను. ఇప్పుడుదా తెలుస్తా ఉందన్నా, మీకు గన సీట్ ఇస్తే మీ ప్రవర్తన ఎట్లుంటుంది, మీకు సీట్ ఇకపోతే మీ ప్రవర్తన ఎట్లుంటుంది, మీ దగ్గర మాట్లాడితే మీ ప్రవర్తన ఎట్లుంటుంది, మీ దగ్గర మాట్లాడకపోతే మీ ప్రవర్తన ఎట్లుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ మిమ్మల్ని ఎంతో పొగిడిన వాళ్ళు కూడా ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారు అంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు రాజేష్ మహాసేన గురించి మీకు తెలిసిన విషయం కదా, యా ఎండ్కి ఆ గొడుగు పడతాడో, తను పిల్ల అంటాడు, ఆ పక్క దుమ్కినా దుమ్కే ఈ పక్క దుమ్కినా దుమ్కే, అలాంటి సామెతలు అయితే మీ పైన వాడడం జరుగుతోందన్న రాజేష్ మహాసేన అన్న. దయచేసి మీ గురించి చాలా అయ్యో అప్పుడు అలా ఉండేవాడు ఇప్పుడు ఎంత సమాజం పట్ల ఆలోచన చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మేమందరూ నమ్మి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దయచేసి అన్సబ్స్క్రైబ్ అయిపోయి అయ్యో ఈయనేంట్రా స్వామి లోకేష్ గారికి ఇంత గొడుగు పెడతా ఉన్నాడు, లోకేష్ గారు DCM కావాలని చెప్పేసి ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అనే స్థాయికి మాత్రం దయచేసి దిగజారొద్దండి అన్న. మీరే ఒకసారి పరిశీలించండి. అయ్యో లోకేష్ గారిలో ఎంత సక్తా ఉంది, కళ్యాణ్ గారిలో ఎంత సక్తా ఉంది, లోకేష్ గారికి ఎంత గట్స్ ఉంది, కళ్యాణ్ గారికి ఎంత గట్స్ ఉంది, లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంటుంది, కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటుంది, లోకేష్ గారికి పాస్ట్ టెన్స్లో లోకేష్ గారు ఎలా అయితే పేరు తెచ్చుకున్నారు, కళ్యాణ్ గారు ఎలా అయితే పేరు తెచ్చుకున్నారు, లోకేష్ గారు ఎంత వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు, కళ్యాణ్ గారు ఎంత వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు, ఇవంతా తెలుసుకునేసి తర్వాత మీరు మాట్లాడితే చాలా బాగుంటుందన్న. అది చేసి మీ సుప్రయోజనాల కోసమో పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా కానీ సీట్ రాకూడదు అని చెప్పేసి లోకేష్ గారిని నెత్తిపై కూర్చోబెట్టేసి యుగలం వచ్చేసిందనుక గెలిచా అనేది అవంతా వద్దన. మీరు యుగలం కాదు యాగలం చేసినా కానీ పవన్ కళ్యాణ్ అనగానే ఇంటర్ఫియర్ కాకపోయింటేనే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంట్రా ఎలా ఉండిండ్రా అని చెప్పేసి మీకే తెలుసు అన్న, నేనేం చెప్పే అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి రాజేష్ మహాసేనకు ఒకటే చెప్తాను, మీరు పెద్ద తోపు కావచ్చు, మీరు పెద్ద తురుము కావచ్చును, కాకపోతే నేనేం చెప్పేది అంటే మీరు ఎంత పెద్ద తోపు అయినా కానీ దయచేసి న్యాయం ధర్మం ప్రకారంగా పోతే మీ ఛానల్ కానీ మీకు కానీ సపోర్టివ్గా ఎప్పుడూ అందరూ నిలుస్తారన్న. మీరు అది కాకుండా మీకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేయాలి, వాళ్ళకే నాకే వాయిస్ ఉంది నేనే చేస్తాను అనుకుంటే మాత్రం దయచేసి మీ ఛానల్కి అన్సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అదే కాకుండా మీ మాటని మీరే కోల్పోవడం కూడా జరుగుతుందన్న. మీ మాటని ఎవరు కూడా జనాలు ప్రేక్షకులు నమ్మడానికి వీలు కానంతగా దిగజారిపోతారన్న. దయచేసి దీన్ని అర్థం చేసుకొని అన్న తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి, 3 పార్టీకి సపోర్టివ్గా మాట్లాడండి. వాళ్ళు చేస్తూ ఉండే దాని గురించి మాట్లాడండి. అంతేకాని DCM గురించి నెక్స్ట్ సీఎం లోకేష్ బాబే కావాలా అనే దాని గురించి అవంతా వద్దన్న. అవంతా వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎందుకన్నా అదే ఎవరు స్తోమత ఎంత ఉందో, ఎవరు అర్హత ఎంత ఉందో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారో. దయచేసి దీన్ని ఆలోచనలో పెట్టుకునేసి మా రాజేష్ మహాసేన మారుతాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.